ప్రభు అంటున్నాడు, నా బిడ్డలైన మీరందరూ లోకానికి ఉప్పుగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుంది అంటే, ఉప్పు టేస్ట్ని ఇస్తుంది, రుచిని కలగజేస్తుంది. ఆమె యేసయ్య ఆయన రంగు రుచి వాసన లేనటువంటి నీటికి ఆయన రంగుని, రుచిని, వాసనను కలగజేశాడా లేదా? నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో, ఎక్కడైతే నివసిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంత ప్రజలకు నీ ద్వారా ఏం కలగాలి? రుచి కలగాలి. ఆమేన్. చాలా మంది జీవితాలు అంతం చేసుకోవడానికి చూస్తున్నారు, అవునా కదా? ఈడుస్తున్నారు. ఇదివరకు నౌకరీ అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. నౌకరీ అంటే అది ఒక జాబ్ పోర్టల్. దానిలో ఈ రెజ్యూమ్స్ పెడతారు చదువుకున్న వాళ్ళందరూ. వారికి సూటబుల్ జాబ్స్ వారు ఇంటర్వ్యూస్కి పిలుస్తారు కదండి. ఆ నౌకరీ అడ్వర్టైజ్మెంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, నాకు చాలా బాగా నచ్చింది. అది ఉదయం అవుతుంది, ఉదయం అవగానే అలారం మోగుతూ ఉంటుంది, తర్వాత గంటలు కొట్టబడుతూ ఉంటాయి, అందరూ లెగుస్తారు. ఉద్యోగానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బ్రష్ చేస్తూ ఉంటారు, షేవింగ్ చేసుకుంటూ ఉంటారు. వారిలో ఉన్న ఒక ఇమేజ్ బయటకు వస్తుంది అనమాట. వారిలో ఉన్న ఒక ఇమేజ్ బయటకు వచ్చి బ్రష్ చేస్తున్నవాడు చేస్తూనే ఉంటాడు. ఈ ఇమేజ్ ఏం చేస్తుందంటే, అంటే వారి యొక్క అంతరాత్మ ఏం చేస్తుందంటే, ఆ ఇమేజ్ వాళ్ళని లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడికి? వాళ్ళు ఎక్కడికైతే పని చేయాలి అక్కడికి, అంటే వాళ్ళ ఆఫీస్కి లాక్కొని. అంటే అర్థం ఏంటి? దే డోంట్ వాంట్ టు గో. వారు హృదయపూర్వకంగా ఆ వర్క్ ప్లేస్కి వెళ్ళడం లేదు. అంటే వారికి అది ఇష్టమైన ఆ యొక్క వర్క్లో, ఆ జాబ్లో వారికి సాటిస్ఫాక్షన్ లేదు, వారికి ఆనందం లేదు. కానీ కుటుంబాన్ని పోషించుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, రెంట్ కట్టాలి, కాబట్టి తప్పకుండా నేను వెళ్ళాలి కాబట్టి అని చెప్పి తనని తను డ్రాగ్ చేసుకుంటూ ఆ వర్క్ ప్లేస్కి వెళ్తున్నాడంట. అవునా? ఈరోజు అనేక మంది పరిస్థితి అంతే కదా. జీవితాలు జీవించలేక దేవుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, జీవించడానికి, డ్రాగ్ చేయడానికి కాదు, ఈడ్చుకుంటూ వెళ్ళడానికి కాదు. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో అక్కడ ఎవరైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి జీవితం సుందరంగా, వారి జీవితం వారికి అందంగా, వారి జీవితం వారికి సౌకర్యంగా ఉండేటట్లుగా నువ్వు చేయగలిగాలి. ఆమేన్. అందుకే ప్రభు అన్నాడు, మీ సంభాషణ కృపాసహితముగాను ఉప్పు వేసినట్లు రుచిగాను ఉండేటట్లుగా చూసుకోండి. నువ్వు మాట్లాడితే ఏం జరగాలట? ఇతరులకు రుచి కలగాలట, ఇతరులకు జీవితం మీద ఆశ కలగాలట. ఆమేన్.